నమస్కారం. హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు హెల్త్ జోన్లో ఒక ప్రముఖ డాక్టర్ చేత ఒక అనారోగ్య సమస్యకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చే రెటీనా ప్రాబ్లమ్స్ గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటిక్ రెటినోపతి డాక్టర్ తుషారా గారు. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు, మెయిన్ అంటే ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్కి వచ్చే సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గదంటే కంటి ప్రాబ్లం ఎక్కువ వస్తుందంటే కంటి చూపు మందగించడం, అట్లాగే చూస్తున్నది ఏది కూడా వాళ్ళకి మసకగా కనిపించడం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎందువల్ల వస్తాయి అంటారు? డయాబెటిక్ రెటినోపతి బేసికల్గా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవుతాయండి. బ్లడ్ వెసల్స్ వాల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అది లీక్ అవ్వడం మొదలు పెడుతుంది. లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో రిసెప్టర్స్ అంటే లైట్ని క్యాప్చర్ చేసే సెల్స్ పొజిషన్ మారిపోతుంది. సో ఆ పొజిషన్ మారిపోయినప్పుడు చూపు కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఈ లీక్ అవటానికి మెయిన్ కారణం ఏంటంటే షుగర్ ఫ్లక్చువేట్ అవటం, పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవటం. సో మనం టెస్ట్ మామూలుగా చెప్పేది ఏంటంటే పేషెంట్స్ అందరూ కంట్రోల్లోనే ఉంది అయినా సరే నాకు మార్పులు వచ్చేస్తున్నాయి అని ఫీల్ అవుతుంటారు. అంటే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం టెస్ట్ చేసినప్పుడు అది కంట్రోల్లో ఉండుండొచ్చు, కాకపోతే అది నైట్ టైంలో కానీ డోసేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో దానికి మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఎప్పుడెప్పుడు తగ్గుతోంది పెరుగుతోందని HbA1c అని ఎవ్రీ 3 months టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో ఫ్లక్చుయేట్ అవ్వకుండా చూసుకోవడం మెయిన్ ఇదన్నమాట. సో రెటినాలో వచ్చే ప్రాబ్లమ్స్ తెలియకుండా వస్తూ ఉంటాయి. సో అందుకని ఎవ్రీ 6 months మినిమం చెక్ చేయించుకుంటూ ఉంటే, అంటే నేను 6 months అని ఎందుకు అంటానంటే 6 months అని చెప్తే అట్లీస్ట్ 1 year కన్నా చెక్ చేయించుకుంటారు. సో అది ప్రివెంట్ చేయటం మోర్ ఇంపార్టెంట్. సో దాని గురించి మనం రెటినా టెస్ట్ చేయించుకొని అంటే డ్రాప్స్ వేసి కంట్లో డైలేట్ చేసి చూస్తాం అనమాట. మామూలుగా టెస్ట్ చేసేది వేరు, ఈ రెటినా టెస్ట్ చేసేది వేరు. సో అంటే కంట్లో డ్రాప్స్ వేసి చూస్తారా మేడం? కంట్లో డ్రాప్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే కన్ను మజిల్ రిలాక్స్ అవుతుంది. సో మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సో రిలాక్స్ అవ్వకముందు సెంటర్లో మాత్రమే కనిపిస్తుంది. సో చుట్టూతా కూడా చేంజెస్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే తొందరగా దాన్ని ప్రివెంట్ చేయటం అవుతుంది. చూపులో డిఫరెన్స్ రాకముందే మనం ప్రివెంట్ చేయాలి. ఓకే మేడం, ఇంకా అంటే ఇందులో మనం రకాలని చెప్పాం కదా, ఇందులో వేరియేషన్స్ ఎట్లా ఉంటాయి? అంటే రకాలు ఒక్కొక్కరికి ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా కనిపించకపోవచ్చు, ఇంకొకరికి కొద్దిగా మసకగా ఉంటుంది. ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు వీటిని? ఇప్పుడు రెటినోపతి మనం గ్రేడ్ చేయొచ్చు, మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అని చెప్పి. ఆ తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది వెజల్స్ కొత్త వెజల్స్ జాయిన్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ వెజల్స్ ఏం చేయడానికంటే ఇప్పుడు లీక్ అవుతున్న వెజల్స్ ఏదైతే అవుతుందో దానికి న్యూట్రిషన్ డిఫరెన్స్ వస్తుంది చుట్టుపక్కల ఆ రెటినాలో. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కొత్త వెజల్స్ తయారవుతూ ఉంటాయి. అవి ఫుల్గా ఫామ్ అవ్వవు, తొందరగా బ్రేక్ అయిపోతాయి. సో దాని వలన బ్లడ్ క్లాట్ అవ్వడం, దానికి సడన్గా చూపు తగ్గడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇది జరిగే ముందే మనం దాన్ని లేజర్ చికిత్సలో కానీ లేకపోతే ఒక యాంజియోగ్రామ్ అని ఉంటుంది. కంటికి ఎట్లా అయితే హార్ట్కి ఎట్లా అయితే యాంజియోగ్రామ్ ఉంటుందో కంటికి కూడా ఒక యాంజియోగ్రామ్ ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా లేజర్ ట్రీట్మెంట్? లేజర్ మనం స్పెక్టికల్స్ లేకుండా చేసే లాసిక్ వేరు, ఇది రెటినాలో చేసే లేజర్ వేరు. సో దానికి రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఇదేమో ట్రీట్మెంట్ కోసం చేసేది రెటినాలో లేజర్, అది లాసిక్ ఏమో స్పెక్టికల్స్ లేకుండా ఇట్ ఇస్ అ కాస్మెటిక్ కరెక్షన్ అనమాట. ఓకే, అంటే వీళ్ళు టెస్ట్లు తీసుకున్న తర్వాత డోసేజ్ అంటే మెడిసిన్ ఎట్లా ఉంటుంది? వ్యాక్సిన్సా లేకపోతే మెడిసిన్ వల్ల క్యూర్ అవుతుందా, ఎలా ఉంటుంది? ఇది ఎంటైర్గా మనం మెయిన్ థింగ్ చేసేది ఏంటంటే షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం. మెడిసిన్ అంటూ దానికోసం ఉన్నది షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడమే. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ప్రెషర్ వల్ల కూడా కిడ్నీ దెబ్బతిని
కంట్లో తొందరగా మార్పులు స్టార్ట్ అవుతాయి, అంటే యాక్సలరేట్ అవుతుంది ప్రాసెస్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం లేజర్ చేస్తాము, అది కంటి పరంగా స్పెషల్గా చేసే ప్రొసీజర్. అది కాకుండా ఈ బ్లడ్ క్లాట్ అయినప్పుడు అలాంటప్పుడు కంట్లో ఒక ఇంజెక్షన్ ఇస్తాం, ఎవాస్టిన్ అని చెప్పి, ఇంకోటి లుసెంటిస్ అని చెప్పి. అది ఇప్పుడు ఏదైతే బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను కదా, అవి ష్రింక్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ ఏదైతే వాపు ఉన్నదో అది పీల్చేటట్టు వాపుని తగ్గేలాగా. సో ఈ రెండు మా ఇన్స్టిట్యూట్లో ఇట్ ఈస్ అవైలబుల్ అనమాట. నేను ఐఎమ్ ప్రెజెంట్లీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అని నిజాంపేట్ రోడ్లో కొత్తగా పెట్టాము. బేసిక్గా ఇది ఎందుకు పెట్టామంటే ఇది చాలా చోట్ల వేరే పని చేసి ఇది డిఫరెంట్గా పెట్టాలని ఆలోచించి పెట్టిన ప్రయత్నం అనమాట. సో ఇట్ ఈస్ అ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థమాలజీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటికంటే స్పెషాలిటీ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్. అది ఎలా చేస్తామంటే వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండరు శ్రీ రవిశంకర్ గారు అసోసియేషన్తో చాలా ఏళ్ళ నుంచి వీ హ్యాడ్ అ వెరీ గుడ్, అంటే మామూలుగా మనం ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉండాలి అనేది ఒక డిఫరెంట్గా ఎలా చేస్తాము అనేది తెలుస్తుంది. సో అది ప్రివెంటివ్గా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ చేంజ్ లివింగ్ వెల్ ప్రోగ్రామ్ అని స్పెషల్గా డయాబెటిక్స్కి, హైపర్టెన్సివ్స్కి డిజైన్ చేసిన కోర్స్ అనమాట. అది ఎలా డిఫరెన్స్ తెస్తుంది డయాబెటిక్స్ అండ్ హైపర్టెన్సివ్స్లో ఏంటంటే ఆ ఆలోచన విధానం ఎలా ఉండాలి. బేసిక్గా ఫ్లక్చుయేషన్స్ వచ్చేది కేవలం మందులు డిఫరెన్స్ తోను ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లనే కాదు, చాలా సార్లు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, నాకు షుగర్ ఎక్కువగా ఉందేమో, అంటే ఈ ఏమైనా తిన్నా కానీ ఎక్కువగా వచ్చేస్తుందేమో, ఇంకా కంటి చూపు పోతుందేమో, అవునవును, ఆ భయంతో ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అండ్ షుగర్ మందులు బాగానే వాడుతూ ఉంటారు కానీ ఈ చేంజెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దాన్ని మనం కర్బ్ చేయడం ఎలాగా, ఆలోచన విధానంలో మనం ఎలా మార్పు తేవచ్చు అని ఈ డిజైన్ చేశారనమాట స్పెషల్గా డయాబెటిక్స్కి. మన హాస్పిటల్ పైన మెడిటేషన్ హాల్ ఒకటి వస్తుంది. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ హెల్త్. ఓకే, రైట్ మేడం. ఇప్పుడు ఇంకా ఈ రెటీనా ప్రాబ్లమ్స్ అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, లేకపోతే డయాబెటీస్ పేషెంట్స్కి ఇంతకు ముందు అంటే వంశపారంపర్యంగా జీన్స్ పరంగా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ ప్లే చేస్తుంది రోల్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ కాజ్. మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని కామన్గా అందరికీ తెలిసిన విషయమే. టైప్ 1 యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది, టైప్ 2 ఓల్డర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. అండ్ దాట్ ఇప్పుడు టైప్ 1 ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉంటూ ఉంటుంది. సో దానికి డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఎంతకాలం డయాబెటీస్ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో డయాబెటీస్ ఎక్కువ కాలం ఉంటే మామూలుగా స్టేబుల్గా ఉన్న డయాబెటీస్ కూడా చేంజెస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ మేడం. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్ రెడ్డి రెడీగా ఉన్నారు. హలో. హలో మ్యామ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ టెల్ మీ. మ్యామ్ కళ్ళు చెప్తారు మధ్యలో పడుతుంది మ్యామ్, లెన్స్ పెట్టుకుంటాను మ్యామ్. 1.2 మ్యామ్, 1.25 మ్యామ్ సైట్. ఓకే. అప్పుడు మనం లెన్స్ కాకుండా దానికి లిక్విడ్ ఒక లిక్విడ్ ఇచ్చాను మ్యామ్, అది వేసుకుంటే 1 అవర్ బయటికి కళ్ళు బాగానే ఉంటాయి మ్యామ్. ఓకే ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం కంటికి సంబంధించి ఏం తీసుకోవాలి అంటే? లెన్స్ అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నారా? కంప్యూటర్ కి అన్ని మనకి ఈక్వల్ లెన్స్ చూపిస్తే అన్నిటికి సంబంధించి. గ్లాసెస్ అంటున్నారా, స్పెక్టికల్స్ అంటున్నారా? ఫైబర్ మ్యామ్. అదే స్పెక్టికల్ లెన్సా లేకపోతే కాంటాక్ట్ లెన్సా? కన్ను మీద పెట్టుకునే లెన్సా? ఏం మ్యామ్? కన్ను మీద పెట్టుకునే లెన్సా లేకపోతే స్పెక్టికల్ లెన్సా? ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటారు కదా అలాంటి. కళ్ళజోడు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అని ఉంటుందండి. అది కంప్యూటర్కి సంబంధించి రిఫ్లెక్షన్స్ ఏవైతే వస్తాయో కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి దానివల్ల. సో అది యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ పెట్టుకుంటే ఆ స్పెక్టికల్కి మంచిది. అండ్ మధ్యలో 2 గంటలకు ఒకసారి కన్ను మంచిగా మసాజ్ చేసి కడుక్కోవాలి, కళ్ళు మూసుకొని మసాజ్ చేసి కడుక్కోవాలి.
అప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే కంటి నీరు టియర్ ఫిల్మ్ మంచిగా ఫామ్ అయితే మీ క్లారిటీ ఆఫ్ విజన్ మంచిగా ఉండి కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు మేడం. గోవిందరాజు ఫ్రమ్ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి. మా మిసెస్ కి జనవరి నుంచి కంట్లో 4 ఇంజక్షన్ చేశారండి. ఓకే. ఆ ఇంజక్షన్ రెడ్నెస్ వచ్చింది, నరం కన్ను మీద లాగుతుంది, తర్వాత నీరు కారుతుందండి. కన్ను లోపల చేశారండి ఇంజెక్షన్? తెల్లగుడ్లు చేశారండి. ఎక్కడండి? తెల్లగుడ్లు. ఓకే ఓకే. అది షుగర్ ఉందని చెప్పారా? షుగర్ వలన వచ్చిందని చెప్పారా? షుగర్ 1 year నుంచి ఉన్నది. ఓకే. ఉన్నదనే కంట్రోల్లో ఉందనే ఇంజెక్షన్ చేశారు. చూపులో డిఫరెన్స్ ఏమన్నా ఉందా? చూపు మారుతూ వచ్చింది? రెటీనా టెస్ట్ చేయించాను, రెటీనా ఓకే అన్నారండి. మరి దేనికోసం చేశారని చెప్తున్నారు? అది కన్ను రెడ్నెస్, నీరు కారుతుంది, కన్ను పైన నరం లాగుతుందండి, నొప్పి. ఓకే. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత తగ్గిందండి. ఒక డ్రాప్స్ కూడా ఇచ్చారు, మెగాబ్రోన్, ఇంకేదో 2 డ్రాప్స్ ఇచ్చారు. ఇంజెక్షన్ పేరు చెప్తారండి? ఇంజక్షన్ పేరు తెలియదండి. ఇంజెక్షన్ పేరు చెప్తే దాన్ని బట్టి నేను అట్లీస్ట్ అంటే డయాగ్నోసిస్ చెప్పినా వాళ్ళు ఏం చెప్పారనేది అండ్ ఇంజెక్షన్ పేరు చెప్పినా దాని గురించి చెప్పగలుగుతాను. ఓకే రైట్ గోవిందరాజు గారు, థ్యాంక్ యూ అండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు మేడం. శ్రీనివాస్ రాజు గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో చెప్పండి. శ్రీనివాస్ మూర్తి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్. టెల్ మీ ప్లీజ్. చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి అండి డాక్టర్ గారితో. నమస్కారం అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు వచ్చి 61 సంవత్సరం అండి. ఓకే. నాకు సింపుల్ గా ఏంటంటే, నాకు మామూలుగా ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో కన్ను బాగా కనపడాలంటే, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినాలి, స్పెసిఫై గా నాకు చెప్తే నేను రాసుకొని చేస్తానండి. అట్లాగండి. మీ ఏజ్ ఎంత అండి? 62 సంవత్సరాలండి. ఓకే. ఇప్పుడు కంటి గురించి స్పెషల్గా తినాల్సిన విషయాలు అంటే ఏమి, అంటే మనం ఇదివరకు క్యారెట్ బాగా తినేస్తే విటమిన్ ఏ వచ్చేసి బాగా కన్ను బాగుంటుంది అనే మిస్నామర్ ఒకటి ఉంది. బేసిక్గా బ్యాలెన్స్ డైట్ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఇవన్నీ న్యూట్రిషన్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉండి దాన్ని మనం ఎక్సెసివ్గా చేయకుండా ఒక మీడియం క్వాంటిటీలో తింటూ ఉంటే మంచిదండి. స్పెషల్గా కంటికి కొంతవరకు ఈ విటమిన్ ఏ ప్రోడక్ట్స్ తింటే మంచిది, బట్ అదొక్కటే తింటే సరిపోదు, అన్నీ కంబైన్డ్గా మంచిగా తినాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ మూర్తి గారు. మరొక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మేడం. రామచంద్రరావు ఫ్రమ్ జగిత్యాల నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, సునీత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ తుషార గారు. డాక్టర్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఇప్పుడు కళ్ళకు ఎక్సర్సైజ్ ఎలాంటివి చేస్తే బాగుంటుంది మేడం? ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేచి యోగా చేసేటప్పుడు కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవసరమని చెప్తారు డాక్టర్. అది చాలా మంచిదండి. ఇట్లా రౌండ్ గా తింపి కళ్ళు మోయడం తినడం సరిపోతుందా? ఇంకేమన్నా ఎక్సర్సైజ్ ఉన్నాయా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు? నా ఉద్దేశం ఏంటంటే కన్ను కూడా మన శరీరంలో ఒక భాగమే కదా. సో సరే, మనం మీరు చేసే ఆ రౌండ్గా తిప్పే ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, మంచిదే అది కూడా. కాకపోతే రౌండ్గా తిప్పే ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, అది చేస్తే మంచిదే. అవును, కానీ నేను చెప్పేది ఏంటంటే మామూలుగా ఎక్సర్సైజ్ బాగా బ్రీదింగ్ వచ్చేటట్టుగా ఎక్సర్సైజ్ చేసి దాని వలన ఓవరాల్గా హెల్త్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా కళ్ళు కూడా మంచిగా అవుతాయి. మీరు స్పెషల్గా ఇది చేసేది ఒక్కటి సరిపోదు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మేడం, మీతో మాట్లాడడానికి. ధనుంజయ్ ఫ్రమ్ చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్కారం మేడం, నేను ధనంజయ్ చెన్నై నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మా బాబు ఏజ్ వచ్చి 7 years బాబు. ఓకే. బాబుకు కోర్స్ డిసీజ్ తో బాధపడుతున్నాడు. ఓకే. దీనికి ఏదైనా స్పెషల్ క్లినికల్ ఏదైనా స్పెషల్ సర్జరీ లేదా ఏదైనా ఉందా మేడం?
అంటే ఇట్ ఈస్ బేసికల్లీ అది బ్లడ్ వెసల్ డిసీజ్ అండి, ఎర్లీ ఏజ్లో వస్తుంది. సో అది ఏమైతే పీరియాడికల్గా మీరు ఎక్కడ చెకప్ చేయించుకుంటున్నారో డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఏ స్టేజ్లో ఉందో చూసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారండి. ఒకవేళ అది ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యి అలాంటి స్టేజ్కి వెళ్తే ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఇది ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి నియర్ బై డాక్టర్కి, ఇప్పుడు శంకర్ నేత్రాలయ ఉంది చెన్నైలో, స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించాలి. శంకర్ నేత్రాలయ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ అండి. దానికి అసలు మీరు వేరే ఆలోచించక్కర్లేదు. వాళ్ళు ప్రోటోకాల్స్ ప్రకారం ఏది చేయాలో అది డెఫినెట్గా చేస్తారు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు మేడం. రాజేష్ వెస్ట్ కోతర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. నాకు సైట్ ఉంది మేడం. అంటే యాక్చువల్గా నాకు 7th క్లాస్ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు స్ట్రెస్ వేయించుకున్నానండి. ఓకే. దానివల్ల కొంచెం వాడగా లైట్ గా సైట్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యి -2.5 ఉందండి. ఓకే, మీ ఇప్పుడు ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 28 అండి. ఓకే, చెప్పండి. అదే స్పెక్స్ వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, స్పెక్స్ కంటిన్యూ చేయాలా అని అడుగుతున్నారా? అంటే స్పెక్స్ కంటిన్యూ చేయాలంటే అంటే ఇప్పుడు జెనెటిక్ గా కొంతవరకు పెరుగుతుందండి, కొంత ఏజ్ వరకు పవరు, ఆ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. స్టెబిలైజ్ అవ్వడం అంటే ఒక 1 year మినిమమ్ పెరగకుండా ఉండడం పవర్. సో పెరగకుండా ఉన్నప్పుడు మీకు ఏదర్ స్పెక్స్ అన్నా వాడచ్చు, లాసిక్ ఆపరేషన్ అని ఉంటుంది. అది దాని అర్థం ఏంటంటే లేజర్ ఆపరేషను కంటికి నల్లగుడ్డు మీద చేస్తారు. సో ఆ ఎక్స్ట్రా పవర్ ఏదైతే ఉందో దాన్ని కాంపెన్సేట్ చేస్తారు. స్పెక్టికల్స్ పెట్టుకోకుండా సరిపోతుంది. ఈ రెండిటికి మధ్య రకంగా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు మేడం మీతో మాట్లాడడానికి. వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. వెంకటేశ్వర్లు గారు, కొంచెం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. నా వయసు 60 అండి. ఏదండి? నా వయసు 68 సంవత్సరాలు. ఓకే ఓకే. ఒక సంవత్సరం నుంచి నాకు కళ్ళ ముందు కుడికళ్ళ ముందు బ్లాక్ డాట్స్ కనబడుతున్నాయండి. ఓకే. నేను బాంబేలో డాక్టర్ సీమాధన్ అని మన కోకిలాదన్ హాస్పిటల్లో చూపించాను. అది అలాగే ఉంటాయి, దానివల్ల పెద్ద నష్టం చేసేస్తున్నట్టుగా మాకు చెప్పారండి. ఏదో డ్రాప్స్ చెప్పారు, డ్రాప్స్ వాడుతున్నాను. ఓకే, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదండి. కాదండి, ఇది రెటీనాకి ముందు అంటే కన్ను నరానికి ముందు వైపు షాక్ అబ్జార్బింగ్ కోసం ఒక జెల్ లాంటిది ఉంటుంది. సో ఆ జెల్ ఏంటంటే ఏదన్నా మనకి దెబ్బ తగిలిన కన్ను మూమెంట్స్తోనూ తొందరగా మన రెటీనా ముందుకు రాకుండా విడిపోకుండా కాపాడుతుంది. సో ఆ జెల్ స్ట్రక్చరు వయసు పెరిగే కొద్దీ మారుతుందన్నమాట. జెల్ లాగా గట్టిగా ఉండకుండా కొంచెం జెల్ సబ్స్టెన్స్ నీళ్ళలాగా అయిపోతుంది. దానికి అలా అయినప్పుడు థ్రెడ్స్ లాగా రావటం, చిన్న చిన్న చుక్కల్లాగా కనిపించడం అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు ప్రమాదం అంటే అది ఒకేసారి నంబర్ ఎక్కువైపోవడం కానీ, లేకపోతే ఫ్లాషెస్ ఆఫ్ లైట్ లాగా వచ్చినప్పుడు కానీ అది ప్రమాదం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే నరం వెనకాల విడిపోతుంది అని. బట్ ఎప్పుడైతే ఈ ఉన్నట్లుగా అన్నీ బ్లాక్ స్పాట్స్ ఉంటే దానికి మనం పెద్ద పట్టించుకోకర్లేదు. ఈ జెల్ సబ్స్టెన్స్ స్ట్రక్చర్ మారినప్పుడు ముందు వైపు అలా కనిపిస్తుంది, కన్ను ఎటు తిప్పితే అటు వెళ్తూ ఉంటుంది అంతే. దానివల్ల ప్రమాదం ఏం లేదు. డ్రాప్స్ వల్ల అదేమి తేడా రాదు. ఓకే, రైట్ మేడం. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడటానికి. నరసింహారావు ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నా పేరు నరసింహారావు అండి, గుంటూరు నుంచి. చెప్పండి. నా వయసు 39 years అండి. ఓకే. నాకు ఒక 10 years బ్యాక్ ఒక క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చిందండి లెఫ్ట్ ఐకి.
ఏమైందండి? లెఫ్ట్ సైడ్ ఐకి క్రికెట్ ఆడుతుంటే బాల్ బాల్. ఓకే 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 ఓకే. టోటల్ ఆర్డీ అయిందండి. ఓ ఓ సదరన్ దేవ హాస్పిటల్ సర్జరీ చేశారండి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కంటి మీద తెల్లగా లేయర్ వస్తుంది. ఫుల్గా విజన్ వచ్చిందండి ఆపరేషన్ తర్వాత? ముందర విజన్ లేదండి, కొంచెం తక్కువ ఉందా? అవునండి. ఓకే. మళ్ళీ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఆహాహా. అది ఒకసారి సర్జరీ చేయించాను ఇక్కడ గుంటూరు DDH లో. ఓకే. మళ్ళీ తెల్లగా పొర వస్తుందండి, కన్ను కొంచెం ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. ఆహాహా. అంటే బయటకు కనిపిస్తుందా? బయట మిమ్మల్ని చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుందా అది? బయటకు కనిపిస్తుందండి. ఆహాహా. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? కాదు, మీరు రెండు విధాలుగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే నరం వెడుతు అనేది బయటకు కనిపించదు, అది పైన పొర తెల్లగా పొర వచ్చింది. అది సరే. ఆ పొరని మనం అవసరమైతేనే తీయాలి, ఎందుకంటే అది కన్ను మీద ఉండే తడి ఎప్పుడైతే పోతుందో, సరిగ్గా ఉండదో డ్రైనెస్ వల్ల, దానివల్ల వస్తూ ఉంటుంది ఆ పొర. అది మళ్ళీ మన సిచ్యువేషన్స్ అంటే ఆపరేషన్ చేసి అది తీసేసినాక మన సిచ్యువేషన్ సేమ్ అదే ఉంటాయి కదా, డ్రైగా ఉండడం కానీ, ఎండ ఎక్కువ ఉండడం కానీ, మన దుమ్ముకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కానీ అవే ఉంటే మళ్ళీ వస్తుంది ఆ పొర. సో ఈ కండిషన్స్ మార్చుకోవాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ నరసింహ గారు. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మేడం మీతో మాట్లాడడానికి. రాజు ఫ్రమ్ తణుకు నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో రాజు గారు, మీరు టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టి అప్పుడు మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటారు. హలో, మీరు టీవీలో అసలు వినొద్దండి, టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టండి కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ సమస్య చెప్పండి. అది మా అబ్బాయిదండి సమస్య. చెప్పండి. మా అబ్బాయిది 9 years మేడం. ఇప్పుడు అది చిన్నప్పటి నుంచి అదే కంటి పవర్ పెరుగుతూ వచ్చిందండి. ఓకే. అది 8+, ఇప్పుడు 8+ లో ఉంది మేడం. ఫస్ట్ థర్డ్ లో ఉండేది, తర్వాత 4th లో 7th లో వచ్చింది. గ్లాస్ వేసాం మేడం. ఓకే. వేస్తేనే ఎల్వి ప్రసాద్ అన్ని తీసుకెళ్ళాం. వాళ్ళు ఏమన్నారంటే ఉండేపల్లి పెరుగుతుంది, గ్లాస్ కంటిన్యూ చేయండి, అవునవును, రెటినా ప్రాబ్లం ఏదో అన్నారు మేడము. అది 17 ఏళ్ళు వచ్చే వరకు అలా చేయండి, లేదా అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చు అన్నారు. ఇప్పుడు 9th అండి. ఓకే ఓకే. దూరంగా ఉన్నాయి కొంచెం కనిపించలేదు అంటాడు. నైట్ టైం బాగానే ఉంటాడు మేడం. అదేనండి. ఇప్పుడు అద్దాలు రెగ్యులర్ గా పెట్టుకుంటున్నాడా అండి? పెట్టుకుంటున్నాడు మేడం. 8+ అన్ని పెట్టుకుంటాడండి. ఓకే ఓకే. మెయిన్ మేడం గ్లాస్ చేసి. ఓకే ఓకే. ఫుల్ గా లాస్ట్ లైన్, ఇప్పుడు ఆ విజన్ టెస్ట్ చేసినప్పుడు లాస్ట్ లైన్ వరకు చదవగలుగుతున్నాడా? లేదు మేడం, అసలు ఫస్ట్ లో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కనపడలేదని కొన్నాళ్ళు ఆఫ్ చేశారు. అదే అదే, ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, 10 ఏళ్ల వయసుకి ముందు మనం అద్దాలు పెడితేనే ఆ పవర్కి ఈ కంటి నరం బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే చూపు దాని మీద, నరం మీద పడకపోతే, అంటే లైట్ పడకపోతే అది నరం పెరగడం మానేస్తుంది. సో ఇది 10 years తర్వాత ఈ డెఫిషియన్సీ ఇలా ఉండిపోతుంది, ఈ విజన్ పెరగపోవటం అనేది. సో అది మనం 10 years తర్వాత అద్దాలు పెట్టిన మెడిసిన్ ఏమీ లేదు, దానికి సర్జరీ ఏమీ లేదు. అద్దాలు పెట్టడం ఒక్కటే మనం చేయగలిగింది. దీనికి కూడా చాలా కష్టం అన్నమాట. అంటే రెగ్యులర్గా అద్దాలు పెట్టాలి. ఏదన్నా ఒక కన్ను డెఫిషియన్సీ ఎక్కువ ఉంటే తక్కువ చూపు ఉన్న కన్నుతో ఎక్కువ చూసి రెండో కన్ను మూయడం అలాంటివి కూడా చేయాలి. అది అక్లూజన్ థెరపీ అంటారు దాన్ని. సో ఇలాంటి పద్ధతులతోనే మనం విజన్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలం, కానీ వేరే పద్ధతి ఏమీ లేదు. సో ఇది మనం 10 ఏళ్ల లోపల అద్దాలు పెట్టకపోవడం అనే చిన్న కారణం వల్ల జరిగే మార్పు అన్నమాట. ఓకే రైట్ మేడం, ఫైనల్గా చెప్పండి, ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎలాంటిది తీసుకుంటే బెటర్ అంటారు? ఫైనల్గా చెప్పండి. బేసిక్గా
4 థింగ్స్ అండి మనకి మంచి హెల్త్ ఉండాలి అంటే. డయాబెటీస్ అనే కాదు, ఏ సిస్టమిక్ డిజార్డర్ అయినా సరే, ఏ చిన్న చిన్న ఇబ్బందులైనా సరే, డ్రైనెస్ లాంటివి, కన్ను డ్రైనెస్ లాంటివి, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే కంప్యూటర్ ప్రొఫెషనల్స్కి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి కామన్గా వచ్చేది. బేసిక్గా బ్యాలెన్స్డ్గా లైఫ్ ఉండకపోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఒకటి ఫుడ్, 2 ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్లో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్. 3 గుడ్ స్లీప్. మంచి స్లీప్ ఉంటే మనం దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో ఐస్ కూడా డ్రైనెస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది మంచి నిద్ర. అండ్ ద 4th మెయిన్ థింగ్, ఇందాక నుంచి మనం ఎక్కువ స్ట్రెస్ చేసేది ఆలోచన విధానం ఎలా ఉండాలి. సో ఆలోచన ఎప్పుడైతే రెస్ట్లెస్గా అయిపోతూ ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ పార్ట్ మీద అది డంప్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ బాడీ డిసీజ్ కింద మారుతుంది. సో కంప్లీట్గా డిసీజ్ కింద ఎస్టాబ్లిష్ అవ్వకముందే మనం దాన్ని, ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ రెస్ట్లెస్నెస్, స్ట్రెస్ అనే ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ మనం బాడీ మీద ఎలా పడుతుందో డిలీట్ చేస్తే we'll have a beautiful life. ఓకే, రైట్ మేడం. మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాలర్స్కి అట్లాగే ప్రేక్షకులు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చారు. రెటీనా ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం. సో ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మరో ప్రముఖ డాక్టర్ చేత మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్.